పిక్చర్ అవి బాకీ హై అంటోంది భారత్. ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలుపెట్టింది. నిన్న రాత్రి భారత్లోని 15 నగరాలపై దాళ్లకు పాక్ యత్నించగా భారత్ సమర్థవంతంగా నిలువరించింది. అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు గట్టి సమాధానమిచ్చింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. లాహోర్ దాడులు తామే చేసినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఉదయం పాకిస్తాన్ లాహోర్లో వరుస పేలుళ్లు సంభవించాయి. బాంబు పేలుళ్లతో లాహోర్ దద్దరిల్లింది. పాక్ అధికారులు పేలుళ్లను ధృవీకరించారు. వరుస పేలుళ్లతో వాల్టన్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. లాహోర్లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్లో గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో వరుసగా బాంబు పేలుడు ఘటనలు సంభవించాయి. ఎయిర్పోర్ట్ వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్ ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే డ్రోన్ కారణంగానే పేలుడు సంభవించినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండొచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.